మనం అందరం కూడా ప్రార్థించాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి ఆ యొక్క వాక్య సందేశానికి అయ్యగారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి అయ్యగారు మీరు ఇంచుమించు 8 8:35, 40 వరకు తీసుకోండి అయ్యగారు. 8:40. హలో! Hello, can you hear me? Yes, uncle. Yes. అయ్యగారు. Yes. Can you hear me? Yeah. ఓకే, వెరీ గుడ్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా టీసీసీ కైతాన్లో ఉన్న మీకు అందరికీ క్రీస్తు నామం పేరిట శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గత 2 మాసాలుగా నేను సిక్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కొక్కరు పేరు పేరున నా కొరకు మీరు ప్రార్థన చేస్తూ, ఇంతవరకు ప్రభువు నాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంకా కొద్ది రోజుల్లో సంపూర్ణ స్వస్థతను పొంది బయటికి రావడానికి మీరందరూ కూడా జ్ఞాపకం చేయాలని కోరుతుంటున్నాను. నాతో పాటు ఉన్న జోహన్నా కూడా మీరు తోడుగా ఉండి ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యము బలము అనుగ్రహించబడేలాగా మీరు ప్రార్థించమని కోరుతుంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు భస్మ బుధవారం గురించి మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. సాల్మియాలో 40 రోజులు వరుసన మీటింగ్ అని పంపించారు. ఎవరైనా ఫ్రీగా ఉంటే అక్కడ కూడా మీరు వెళ్ళచ్చు. ప్రియమైన వారలారా, మట్టలాదివారం అందరం ఏ విధముగా మట్టలు పట్టుకొని గుడి చుట్టూ తిరుగుతున్నారు మనకి అందరికీ బాగా తెలుసు. ఆ యొక్క మట్టలాదివారం అయిన తరువాత ఆ మట్టలు ఒక శిలువ గుర్తుగా వారు చేసుకొని ఇంట్లో తగిలించుకుంటారు. తగిలించుకొని మట్టలాదివారం అయిన తరువాత పెంతెకోస్తు దినమందు ఆ మట్టలన్నీ కూడా చాలా చీకిపోద్ది కనుక వాటిని కలిపి ఒక బూడిదగా చేస్తారు పెంతెకోస్తు దినమందు. ఆ తరువాత ఆ బూడిదను జాగ్రత్తగా ఎత్తిపెట్టి అవతల సంవత్సరము భస్మ బుధవారం అప్పుడు కేథలిక్ గుళ్ళు అయితే ముఖ్యంగా క్రాస్ షేపులో నొసట పైన వారు రాసుకుంటూనే ఉంటున్నారు. అది వారు చేస్తున్నటువంటి కార్యం. ఈ యొక్క బూడిద దేనికి గుర్తు అంటే ప్రాయశ్చిత్తానికి, మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసిన ఒక సత్యమని గుర్తెరుగుదాం. లేవీకాండం 16వ అధ్యాయం 34వ వచనములో, సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు అది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దానిని చేశాను. సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలులందరూ కూడా పాపమును బట్టి ప్రాయశ్చిత్తం చేయుటకు వారు ఒక స్థలములో కూడుకొని, ప్రభువా మరి మా పాపముల నిమిత్తమై మేము పశ్చాత్తాపడుచుంటున్నాము, మీ కృపలో మమ్మల్ని కనికరించి మమ్మల్ని పవిత్రపరచమని వారు పాత నిబంధన గ్రంథములో చేస్తున్నట్లు ఈ లేవీయుల కాండంలో చదువుచుంటున్నాం. సంఖ్యాకాండము 19:9లో కూడా, మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందును ఉంచవలను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దానిని భద్రము చేయవలను. అది పాప పరిహారార్థ బలి. సంఖ్యాకాండంలో కూడా ఆ యొక్క బూడిదను ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పశువును వధించి కాల్చిన తరువాత ఆ బూడిదను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి అక్కడ ఎవరైతే అపవిత్రులు అవుతున్నారో వారు ఆ యొక్క బూడిదను తీసుకొని పవిత్రపరచుకోవాలని ప్రభు రాసి ఉంటున్నారు. సంఖ్యాకాండము 19:17లో కూడా అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకునేవారు. అపవిత్రులు అంటే ఆ శవాన్ని తాకినటువంటి వారు, లేకపోతే ఇతర రకాలుగా అపవిత్రపరచబడినటువంటి వారు ఆ యొక్క భస్మాన్ని తీసుకొని దాని ద్వారా వారు శుద్ధీకరించుకోవాలి. ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో జరిగే సంగతులని మనం గమనిస్తుంటున్నాం. అయితే నూతన నిబంధన గ్రంథంలో హెబ్రీయులు రాసినటువంటి పత్రికలో ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరచిన ఎడల. 14వ వచనము, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయును. ప్రియమైన వాళ్ళ
హెబ్రీ పత్రికలో ఏం చెప్తున్నాడంటే, గతములో పాత నిబంధన గ్రంథములో ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము, మరి ఆ బూడిద చల్లటం, ఇవన్నీ కూడా శరీర శుద్ధికి వారు ఉపయోగించి ఉన్నారని గమనిస్తూ ఉంటున్నాం. అయితే నూతన నిబంధన గ్రంథములో ఈ రోజుల్లో నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను దేవుడికి నిర్దోషిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవము గల దేవుని సేవించడం మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కాబట్టి దేవుని దయ వల్ల నీవు నేను నూతన నిబంధన గ్రంథంలో ఉంటున్నాం. క్రీస్తు రక్తము ద్వారా మనం కడిగబడి ఉంటున్నాం. ఒకసారి కడిగబడి రక్షించబడి బాప్తిస్మ సాక్ష్యంలో పాల్గొన్నప్పటికీ కూడా దినము వెంబడి దినము మన మనస్సాక్షి శుద్ధి చేసుకోవాలని చెప్పి ప్రభు తన వాక్యములో సెలవిస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యములో మనం గమనించి చూచినప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవదు అని చెప్పాను. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవదు అని చెప్పాను. ఆది కాండములో చదువుతుంటున్నాం. మనం అందరం ఎరిగి ఉంటున్నాం. ఒక దినమందు మనం మన్నైపోనై ఉంటున్నాం. కారణము మనం మంటితో తీయబడినటువంటి వారం. అబ్రహాము ఒకసారి యేసు ప్రభువుతో ఏం మాట్లాడాడంటే, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఆది కాండము 18:27లో అందుకు అబ్రహాం ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. మనకు తెలుసు అబ్రహాము చాలా గొప్ప ధనికుడు. ఆయనకున్న ఆస్తి, ఆయనకున్న పశువులు ఇవన్నీ మనం లెక్కించలేమన్నమాట. అయినప్పటికీ కూడా ఎలాగ తగ్గించుకుంటున్నాడంటే ప్రభు దగ్గర, నేను బూడిద అనగా తగ్గింపు స్వభావము, ధూళి తగ్గింపు స్వభావము. సొదొమ గొమొరాల గురించి ప్రభు తనతో మాట్లాడినప్పుడు, ప్రభువా నేను మీతో మాట్లాడటకు తెగిస్తున్నాను, అయితే నేను ధూళి బూడిద అని తగ్గించుకున్నాను. కాబట్టి ఈ దినాల్లో నూతన నిబంధన గ్రంథములో కూడా నీవు నేను కూడా ధూళి బూడిద అని గుర్తెరిగినటువంటి వారమై ప్రభువుతో సహవాసము కలిగి ఉండాలని ఆయన కోరుతుంటున్నారు. క్రీస్తు శకము 30 నుండి 100 వరకు సంవత్సరం వరకు ఆదిమ అపొస్తలుల కాలం జరిగింది. ఈ ప్రారంభ క్రైస్తవులు భస్మ బుధవారం చేసినట్లుగా బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు. కానీ వీరికి పాత నిబంధనలో భక్తులు బూడిదలో పశ్చాత్తాపం చెందటము వంటి ఆచారాలు తెలుసు. అయినా గాని ప్రారంభ క్రైస్తవులు ప్రధానంగా ఉపవాసము మరియు ప్రార్థన, పశ్చాత్తాపం వంటి వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టారు. కాబట్టి ఆ 30 నుండి 100 సంవత్సరాల వరకు భస్మ బుధవారము ప్రారంభం కాలేదు. అయితే క్రీస్తు శకము 200 నుండి 400 సంవత్సరాల వరకు బహిరంగంగా పశ్చాత్తాపం చెందడం ప్రారంభమైంది. పెద్ద పెద్ద పాపాలు చేసిన వారు బూడిద వేసుకొని గోనెపట్ట కట్టుకొని సంఘం ముందు పశ్చాత్తాపం ప్రకటించేవారు. పెద్ద పెద్ద పాపాలంటే విగ్రహారాధన మరియు హత్యలు చేసిన వారు. ఈ కాలం మధ్యలో సంఘం ముందు బూడిద వేసుకొని పశ్చాత్తాపం పొందేవారు. అయితే ఇది సంవత్సరానికి ఒక్కసారి కాదు. ఎప్పుడైతే పెద్ద పెద్ద పాపాలు చేసిన వారు అప్పుడప్పుడు ఈ విధంగా చేసేవారు. ముఖ్యంగా క్యాథలిక్ చర్చిలో ఈ యొక్క కార్యక్రమాలు జరిగించినట్లు మనము చరిత్ర ద్వారా తెలుసుకునవచ్చు. 321 నుండి 330 వరకు జరిగినటువంటి నైసీన్ క్రీడ్, కాన్స్టాంటినోపుల్, అప్పుడు వీళ్ళందరినీ కూడా సమకూర్చి కొన్ని విషయాలు క్రైస్తవ పరంగా వారు తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాలు ఒక్క తీర్మానం ఏమిటంటే భస్మ బుధవారము, ఆ తరువాత జరిగే సంఘటనలు. క్రీస్తు శకము 6వ శతాబ్దములో లెంట్ 40 రోజుల ఉపవాసానికి ముందు పోప్ గ్రెగరీ ప్రత్యేక దినం ఏర్పాటు చేశాడు. ఆ ప్రత్యేక దినమే భస్మ బుధవారానికి పునాది ఏర్పడినది. ఆ రోజున భక్తులు బూడిద వేసుకోవడం ప్రారంభించారు. 600 సంవత్సరం నుండి ఇవి ఎక్కువగా స్థిరపరచబడినట్లు చరిత్రపూర్వకముగా మనం చదువుతుంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ లెంట్ సీజన్లో 40 అని మనం చదువుతుంటున్నాం. క్రీస్తు ప్రభువు కూడా 40 దినాలు ఏ విధముగా మనందరి కోసం ఉపవాసం చేశాడో మనకు తెలుసు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ప్రభు ఆ సాతానును ఎదుర్కొని ఆ శోధనను ఏ విధంగా గెలిచాడో మనమందరము ఎరిగి ఉంటున్నాం. మోషే కూడా యేసు ప్రభువుతో సీనాయి కొండపైన 40 రోజులు గడిపి ఆ యొక్క 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చాడు. యెహోవా మోషేతో మొదటి పలకల వంటి 2 రాతి పలికలను చెక్కుము,
నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదాను. ఫస్ట్ టైం 40 రోజులు ఉన్నాడు. సెకండ్ టైం కూడా మోషే మరి ఈ విధముగా ఉపవాసములో గడిపినటువంటి కార్యము ద్వారా ధర్మశాస్త్రము ఏ విధంగా వ్రాయబడి ఉంటున్నది. ఆయన పుట్టినప్పుడు, ఆయన బ్రతికినప్పుడు సృష్టి ఎలాగా జరిగింది అని తెలియదు. అబ్రహాము ఎవరని కూడా తెలియదు. అయితే దినాలుగా ఆయన సీనాయి కొండ పైన ప్రభువుతో ఉన్నప్పుడు ఏమేమి జరిగిందో స్పష్టంగా చెప్పాడు. ఆ విధంగా 5 కాండాలు రాసినట్లు మనము వాక్యములో చదువుకుంటున్నాను. ఇశ్రాయేలీయులు కూడా 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళ్ళడానికి 40 సంవత్సరాలు వినియోగించినట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు, మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు ఈ వ్యభిచార శిక్షను భరించారు. నోవహు కట్టిన బ్యూటిఫుల్ ఆర్క్ మనకి అందరికీ తెలుసు. 40 రోజులు జలప్రళయం వచ్చి అందరినీ నాశనం చేసిన సంగతి మనము వాక్యములో చదువుతుంటున్నాం. 40 రోజుల జలప్రళయం తరువాత భూమి కంప్లీట్ గా ఎండిపోవడానికి మరొక 40 రోజులు పట్టి ఉంటున్నది. కాబట్టి 40 అన్నది వాక్యానుసారముగా మనం గమనిస్తుంటున్నాం. లెంట్ సీజన్ లో కూడా ఈ యొక్క కార్యాన్ని ఏర్పాటు చేశారు. ఏలియా ప్రవక్త గొప్ప గొప్ప కార్యాలు చేశాడు మనకి తెలుసు. ఒకానొక సమయం ఎంతో దిగజారిపోయినప్పుడు అక్కడ హోరేబు కొండ వద్దకు వెళ్ళవలసినటువంటి ఆ యొక్క ఏలియా అక్కడ లేచి భోజనము చేసి, ఆ భోజనము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. కాబట్టి చాలా మంది దేవుని సేవకులు 40 అన్న మాట వాక్యములో మనం గమనిస్తూ ఉంటున్నాం. యోబు సంగతి చూద్దాం. యోబు ఏం చెప్పాడంటే, యోబు 42:6 వచనములో, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. యోబును గురించి ప్రభు చెప్పిన మాట మనకు అందరికీ తెలుసు. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. అయినా కూడా యోబు పశ్చాత్తాపపడుచున్నట్టు గమనిస్తున్నాం. క్రైస్తవ జీవితంలో నీవు నేను ఒకానొక సమయమందు ఎంతో అద్భుతంగా మనం దేవునితో సంబంధం కలిగి ఉండవచ్చును. కానీ ఈ రోజు మన పరిస్థితి, యోబు ఏ విధముగా నేను ధూళిలోను బూడిదలోను పశ్చాత్తాపపడుచున్నానని చెప్పాడో, నీవు నేను ఈ 40 రోజులు లెంట్ సీజన్లో పశ్చాత్తాపపడడానికి ప్రభువు మనకు ఒక గొప్ప కృపను అనుగ్రహించి ఉంటున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, నినివే రాజును గురించి కూడా మనకు బాగా తెలుసు. ఎప్పుడైతే యోనా ఆ యొక్క నినివే పట్టణంలో 40 రోజులు వాక్యం ప్రకటించినప్పుడు ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుంటాను. రాజు అంటే మనకు తెలుసు, ఆయనకున్న డ్రెస్సులు, ఆయనకున్న కిరీటాలు, ఆయనకున్న సమస్తం అన్నీ కూడా వదిలిపెట్టి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి, ప్రభువా మా పట్టణం మా దేశాన్ని మీరు కనికరించండి, నినివేని కనికరించండి ప్రభువా, మేము పశ్చాత్తాపపడుచున్నామని సమయాన్ని సద్వినియోగం చేసుకున్న సంగతి మనము వింటున్నాము. దానియేలు కూడా అదే విధంగా ప్రార్థన చేశాడు. దానియేలు 9:3లో, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటేని. 70 సంవత్సరాలు అయిపోతుంది ప్రభువా, యిర్మీయా ప్రవక్త చెప్పాడు, 70 అయిన తర్వాత మేము తిరిగి మా దేశానికి వెళ్తామని చెప్పి, మరి మీ కృప మాకు దయచేయండి, మా దేశానికి అందరూ తిరిగి వెళ్ళడానికి, పడిపోయినటువంటి గోడలు కట్టడానికి, పడిపోయిన మందిరం మరలా రెండవసారి కట్టడానికి మీ కృప దయచేయమని తన మనస్సును నిబ్బరము చేసుకునేటువంటి వాడై ఉపవాసము ప్రార్థన విజ్ఞాపనలు. కాబట్టి 40 రోజుల్లో నేను గాని నీవు గాని మనమందరము ఎక్కువ సమయాన్ని వీలైనంత వరకు ప్రభువు సన్నిధిలో గడిపి పశ్చాత్తాపడి మనల్ని మనము సరి చేసుకునవలసిన వారముగా కనబడుచుంటున్నాం. మొర్దెకాయి కూడా అదే విధముగా
మొర్దెకాయి తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేశాను. యూదులందరిని చంపేయాలని హామాను పెద్ద కుట్ర పన్నాడు. కానీ ప్రభువా, యూదులందరూ చనిపోతే మా పరిస్థితి ఎలాగుంటది అని చెప్పి ఆయన ఎంతో రోదనం చేసినట్లు బట్టలు చింపుకొని బూడిద వేసుకొని గోనె పట్టలు ధరించుకొని అని వాక్యములో గమనిస్తున్నాం. దీని యొక్క సూచన ఏమిటంటే తమను తాము తగ్గించుకొని ప్రభు సన్నిధిలో వారు మొరపెట్టినట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇందాక మనం యోవేలు రాసినటువంటి ఆ యొక్క వచనాలు 12 నుండి 18 వరకు మనం చదివాం. యోవేలు ప్రవక్త ఆయన ఎప్పుడైతే 70 సంవత్సరాల బబులోనులో గడిపి తిరిగి వచ్చిన తరువాత అక్కడ ఉన్నటువంటి యూదులు కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ప్రభువుకు దూరమయ్యారు. అప్పుడు యోవేలు వారిని చూచి, ఎందుకు ఇలాగ చేస్తున్నారు? మీరు మారు మనసు పొందండి, మీ యొక్క జీవితాలు సరిచేసుకోండి, లేకపోతే మీకు గొప్ప నష్టాలని కలిగిస్తానని చెప్పి యోవేలు ప్రవక్త ద్వారా వారిని హెచ్చరించినట్లు గమనిస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, కొన్నిసార్లు నీ జీవితంలో నా జీవితంలో బాగానే ఉండొచ్చును, కానీ మరి ప్రస్తుతము ఎలాగుంది మన జీవితం, ప్రస్తుతము మన పరిచర్య ఎలాగున్నదని గుర్తెరిగి సరి చేసుకోవలసిన వారముగా ఉంటున్నామని జ్ఞాపకం చేయబడుచుంటున్నాం. ఆ రోజుల్లో వారు గోనె పట్టలు ధరించారు. అటు తరువాత బూడిద పూసుకొని ఎలా కనబడుతున్నారో మనము గమనిస్తూ ఉంటున్నాం. బెత్సయిదా అనే పట్టణము కానీ కొరైసీనా అనే పట్టణములో ప్రభు గొప్ప కార్యాలు చేశారు, అద్భుతాలు చేశాడు. తరువాత మరి సువార్తను ప్రకటించాడు. అయితే చివరకు సీదోను, తీరు అనే పట్టణాలు అంత పరిచర్య ఆయన అక్కడ చేయలేదు. కొరాజీనా, బెతైసా ప్రాంతములు చేసినట్లు ప్రభు అంటున్నాడు, తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్టు కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది యుందురు. ప్రభువే అంటున్నాడు, వాళ్ళు గోనె పట్టు కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందరు. ప్రియమైన వాళ్ళారా, తెలుగు క్రైస్తవ సంఘములో చాలా మంది వస్తున్నారు, కానీ కొంతమంది ఇంకా మారు మనసు పొందలేదు. వారి రక్షణ కొరకు వారు కూడా నిత్య రాజ్యంలోనికి ప్రవేశించుటకు బాప్తిస్మం తీసుకొని సంఘ పెద్దలుగా, పరిచారకులుగా, విశ్వాసులుగా ఉన్న మనమందరము కూడా తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది అందరు అని ప్రభు మత్తయి సువార్తలో పలికాడు. కాబట్టి నీవు నేను ఇతరుల రక్షణార్థము మనం ముందుకు సాగాలని ప్రభు ఆయన కోరుతుంటున్నారు. గోనె పట్ట మరి బూడిద వేసుకొని ఎలాగ వారు దేవుని సన్నిధిలో వారు గడిపారో చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎజ్రా ఆయన దేవుని వాక్యాన్ని పాటిస్తూ ప్రకటిస్తూ ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా పాటించాలి, తర్వాత ప్రకటించాలి. నువ్వు నేను చెప్పకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అని ప్రభు వాక్యములు సెలవిచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క సత్యాన్ని గుర్తెరిగి ప్రార్థన యందు మాత్రమే కాకుండా, పశ్చాత్తాపం మాత్రమే కాకుండా దివారాత్రములు వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి ద్వారా నాటబడినటువంటి వాడై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు, అతడు చేయనిదంతయు సఫలమగునని మనము వాక్యములో ఎరిగి ఉంటున్నాము. కనుక ఈ యొక్క లెంట్ సీజన్లో ప్రభువుకు దగ్గరగా, ప్రభువుకు సన్నిహితముగా, ప్రభువుకు తోడుగా మనము ఉండి ముందుకు సాగాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఎలియాషీబు కుమారుడైన యోహానాను గదిలో ప్రవేశించాను. అతడు అతడికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధములను బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండాను. ఎజ్రా మరి మంచి పదవి కలిగినటువంటి వాడు. ప్రజల యొక్క అపరాధములను బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండాను. కాబట్టి ప్రియమైన వారలారా, నీ పాపాలు, నా పాపాలు, కుటుంబ పాపాలు మాత్రమే కాదు, కానీ తెలుగు క్రైస్తవ సంఘంలో ఉన్న వారి అపరాధములను బట్టి మనము దుఃఖించి ప్రార్థించాలని ప్రభు ఆయన కోరుతుంటున్నారు. నెహెమ్యా కూడా అటువంటి వ్యక్తి. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలులు ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని
తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చేది. ఇశ్రాయేలీయులు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపమును ఒప్పుకొనిరి. తమ పితరుల పాపమును ఒప్పుకొనిరి. పాపాలు ఒప్పుకోవడానికి సంఘస్థుల పాపాలు, పితరుల పాపాలు, మన పాపాలు ఒప్పుకోవడానికి ప్రభు ఈ లెంట్ సీజన్ ఏర్పాటు చేసిన సంగతి జ్ఞాపకం చేసుకునవలసిన వారముగా ఉంటున్నాను. సమూయేలు కూడా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కృమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. సమూయేలు ఎంతో గొప్ప దేవుని సేవకుడో మనకు తెలుసు. రాజులను సగా అభిషేకించినటువంటి వ్యక్తి పాపాత్ముడు అని ఒప్పుకున్నట్లు వాక్యములో గమనిస్తూ ఉంటున్నాను. కాబట్టి మనలో ఎటువంటి నీతి లేదు, ఎటువంటి మంచి లేదు. కానీ నీలో నాలో ఎక్కడ ఏ విధమైన పాపము దాగి ఉన్నట్లయితే దానిని ఒప్పుకొని విడిచిపెట్టవలసిన వారముగా మనము కనబడుచున్నాం. దావీదు మహారాజు గురించి మనకు అందరికీ బాగా తెలుసు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ యొక్క క్షమించండి దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుళము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయు. కేవలము బెత్షెబా మరి ఉరియా విషయంలో తప్ప ఇక ఏ విషయంలో కూడా ఆయన తప్పు చేయలేదని బైబిల్లో చక్కగా రాయబడి ఉంటుంది. అయినా కూడా అతిక్రమములు తలంపు ద్వారా, క్రియ ద్వారా మనస్సులో జరుగుద్దని చెప్పి ఆయన ఏ విధముగా పాపమును గురించి పశ్చాత్తాపడుచున్నాడో గమనిస్తున్నా. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము. కాబట్టి ఈ దినాల్లో 40 దినాలు ప్రభు మనకు ఉచితముగా అనుగ్రహించాడు. ప్రభువా, నన్ను పవిత్రపరచము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచమని దావీదు మహారాజు చేసిన ప్రార్థనలు మనము కూడా చేయాలి. నేను పవిత్రుడు ఉన్నట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగము. హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగము. నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కానీ ఎప్పుడు కూడా హిమాన్ని చూడలేదు, హిమమును చూడలేదు. ఒకసారి కెనడాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉదయాన్నే లెగిసి చూస్తే తెల్లగా రోడ్ అంతా స్నో కమ్మిందనమాట. అది చేతులు తీసుకొని గమనించడానికి ప్రభు కృప అనుగ్రహించాడు. అంతకన్నా తెల్లగా ఏదీ లేదనమాట. దావీదు మహారాజు అంటున్నాడు, హిమము కంటే నేను తెల్లగా ఉండేనట్లు నీవు నన్ను కడుగు. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాము, తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు ఎలాగ చేరుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఎంత పోగొట్టుకున్నాడు, ఆరోగ్యము, డబ్బు, సమయము, సరైన పరిస్థితులు లేకుండా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. కాబట్టి ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే తండ్రి ఏ విధముగా తన పరామర్శించాడో చూస్తున్నాం. పురుషోత్తం చౌదరి విహంగ వీక్షణం ఆంధ్ర క్రైస్తవ భక్తి సాహిత్య పితామహుడు 220 సంవత్సరాలకు ముందు జన్మించాడు. 220 సంవత్సరాల ముందు జన్మించాడు. ఆయన చెప్పినటువంటి కార్యం ఏమిటంటే, పురుషోత్తం చౌదరి గారు కూర్మనాథ చౌదరి సుభద్రాదేవి దంపతులకు 1803 సంవత్సరం సెప్టెంబర్ 5వ తారీఖున జన్మించారు. బెంగాలీ బ్రాహ్మణ కుటుంబాలకి చెందిన వీరు కొన్ని సామాజిక రాజకీయ కారణాల వల్ల బెంగాల్ నుండి ఒరిస్సాకు వలస వెళ్ళి అక్కడ ఒరిస్సా ఆంధ్ర సరిహద్దులలో ఉన్న పర్లాకిమిడిలో స్థిరపరచబడిపోయారు. ఈ రోజు కూడా అక్కడ స్టేషన్ ఉంది. అక్కడ మన పురుషోత్తం చౌదరి గారు జీవించినటువంటి ఆ పట్టణం. ఆయన రాసినటువంటి పాట త్రాహిమాం క్రీస్తునాథ. ఇది ఒక పాపి ప్రభు దగ్గరికి వచ్చి పాడే పాట అన్నమాట. ఘోర పాపులైనటువంటి మనము ప్రభు దగ్గరికి వచ్చి పాడే పాట మనం పాడదాం. త్రాహిమాం క్రీస్తునాథ దయచూపరావే, నేను దేహి అనుచు నీ పాదములే దిక్కుగా చేరితి నిపుడు. త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరావే,
గవ్వా చేయరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడనై రవ్వ పాలైనే నెంతు నెవ్వ బొందితి త్రవుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి ఈ విధమున జడిపోతిని నేమి సేతును త్రాహిమా క్రీస్తునాథ దయ చూడరావి. ప్రియమైన వారలారా, పాపము చేసిన వ్యక్తులు ఏ విధముగా తండ్రి ఎదుక వచ్చి గొప్ప దీవెన పొంది ఉంటున్నాడు. పేతురు కూడా 3 సార్లు బొంకాడు. నిన్ను వదిలిపెట్టను, నీతో పాటు సస్తానన్నటువంటి పేతురు 3 సార్లు బొంకాడు. ఈ వచనం నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1957 సంవత్సరం అంటే 68 సంవత్సరాలకు ముందు నేను 9 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ ప్రార్థనలో ఆ రోజు గుడ్ ఫ్రైడే అన్నమాట. గుడ్ ఫ్రైడే పాటలు పాడుతున్నప్పుడు నాకు తెలియకుండా కన్నీరు నాలో వచ్చింది. నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు చూసి ఎందుకు అన్నయ్య ఏడుస్తున్నాడు అనుకున్నారు. కానీ అటు తరువాత మా నాన్నగారు ఈ పోర్షన్ చదివాడు. పేతురు 3 సార్లు ఎలాగ బొంకాడు, ఎలాగ సంతాపపడి ఏడ్చాడు అని చెప్పినప్పుడు మా డాడీ అన్నాడు, బాబు నువ్వు ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేయడానికి ప్రారంభించినప్పుడు 9 సంవత్సరాల వయసులో ప్రభువు నాతో మాట్లాడాడు. బాబు నువ్వు కూడా పేతురు వలె నన్ను అప్పగిస్తున్నావన్నాడు. ప్రభువా నేను ఎక్కడ మిమ్మల్ని అప్పగించాను? సండే స్కూల్ పోతున్నాను, వస్తున్నాను, పోతున్నాను అంటేను లేదు, నేను నీ యొక్క స్వంత రక్షకుడిని, నేను నీ యొక్క ప్రభువని నీ నోటితో ఒప్పుకోవడంత వరకు నన్ను బొంకినట్లు, నేను నీ రక్షకుడు అని, నేను నీ యొక్క ప్రభువని నీ నోటితో ఒప్పుకోనంత వరకు నీవు బొంకినటువంటి వాడవని చెప్పారు. వెంటనే ప్రభువు దగ్గర క్షమాపణ కోరిన, ప్రభువా నన్ను క్షమించండి. అప్పుడు నేను చేసిన పాపాలు 9 సంవత్సరాలకు ఏం పాపాలు చేస్తామో మీకు బాగా తెలుసు. అయితే అప్పుడు ఉన్న అబద్ధం కానీ దొంగతనం కానీ ఇవన్నీ కూడా నాకు ప్రభు జ్ఞాపకం చేసినప్పుడు ఒప్పుకున్నాను. ప్రభు తన పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరిచాడు. మా డాడీ చివరికి నీ బైబిల్లో రాసుకోరా, నీ పేరు ఈ రోజు జీవ గ్రంథమందు లిఖించబడినది. బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఆకాశం తట్టు చూచి ప్రభువా నువ్వు వెంటనే వచ్చేసి ప్రభువా మీతో ఉండాలని ఆశించాను. అది జరగలేదు. అప్పుడు ప్రభువుని అడిగాను, ఎవరైనా వచ్చిన చంపినా పర్వాలేదు ప్రభువా, నేనే వస్తాను పరలోకానికి అనుకున్నాను. అది కూడా జరగలేదు. కారణము ప్రభువు నిన్ను నన్ను రక్షించేది కేవలము పరలోకానికి తీసుకెళ్ళడానికి మాత్రమే కాదు, కానీ ఆయన కొరకు సాక్షులుగా జీవించడానికి. కాబట్టి ఈ వచనము నాకు చాలా ఇంపార్టెంట్. కనుక కోడి కూయక మునుపు నీవు నెరుగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. ఈ లెంట్ సీజన్లో నేను కానీ నీవు కానీ ఎక్కడైనా ఇంకా ప్రభువుకు బొంకినట్లు మనం కనబడినట్లయితే, ఆయనను అప్పగించినట్లు కనబడినట్లయితే సంతాపపడి ఏడ్చి క్షమాపణ పొందడానికి ప్రభు ఎదురు చూస్తూ ఉంటున్నాను. యెషయా కూడా గొప్ప దేవుని సేవకుడు. ఆయన భార్య కూడా ఒక ప్రవక్తి. అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యను నివసించువాడు. ఎప్పుడైతే ప్రభువును చూచాడో, ఆ యొక్క సింహాసనం కాడ చూశారో, దూతలు ఏ విధంగా ఆయన పరిశుద్ధులు పరిశుద్ధులు చెప్తున్నారో, వెంటనే తాను అపవిత్రమైన పెదవు గలవాడని ప్రభు తనతో చూపించాడు. ఆ పెదవులు కాల్చిన సంగతి మనకు తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ బాగా కనబడవచ్చును, డీసెంట్ గా ఉండవచ్చును, కానీ అపవిత్రమైన పెదవులు నాలో నీలో ఉన్నదాన్ని పరీక్షించుకొనవలసిన వారముగా ఉంటున్నాను. రొట్టె పిసికి మనం చేస్తుంటున్నప్పుడు గమనించవలసిన సంగతి ఏమిటంటే, మీరు అతిశయపడట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయును పులి చేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్దవటకై ఆ పాతదైన పులిపిండిని పారవేయాలి. ప్రతిరోజు మన ఇంటిలో కచరా పడేస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తుందో కచరా కానీ పడేస్తూనే ఉంటాం. అదే విధముగా మన దేహములో కూడా, మన హృదయంలో కూడా పులుపు అనగా పాపము మనం పారవేయవలసిన వారముగా ఉంటున్నాం. అది పెట్టుకుంటే ముద్దంతయును పులి చేయునని వాక్యములో గమనిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధులైన పౌలు గాలికి కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోవుదనేమో అని
నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, చాలా స్థలాలకు వెళ్ళి ప్రసంగాలు చేశాను, చాలా సంవత్సరాలుగా చేస్తున్నాను, కానీ ఒకవేళ నేను భ్రష్టులనైపోతున్నానని చాలా జాగ్రత్తగా ఉన్నానని ప్రభువు సెలవిచ్చాడు. క్రైస్తవ జీవితంలో నువ్వు కానీ నేను కానీ సంవత్సరాలుగా సేవ చేస్తున్నాము, అది ఒక ప్రక్క. అయితే మనం భ్రష్టులము కాకుండానట్లు ఈ లెంట్ సీజన్లో ప్రభు సన్నిధిలో గోదావలసిన వారముగా ఉంటున్నాం. ఎలయనగా ప్రభు దృష్టి ఎందు మాత్రమే కాక మనుషుల దృష్టి ఎందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాను. ప్రభువు ఎంత ఇంపార్టెంటో మనుషులు కూడా అంత ఇంపార్టెంట్. ప్రభువు ఆ యొక్క సౌలును గుర్రంపై చూసినప్పుడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావని, నేనెక్కడ మిమ్మల్ని హింసిస్తున్నాను, నా బిడ్డలను నీవు హింసిస్తున్నావు గనుక నన్ను హింసించినట్లు అని ప్రభువు సెలవిచ్చి ఉంటున్నాడు. కాబట్టి గుడిలో వస్తున్నటువంటి విశ్వాసులు, అవిశ్వాసులు, వారి గురించి మనం శ్రద్ధగా ఆలోచించుకొని వారి దృష్టి యందు కూడా యోగ్యమైన వాటిని చేయాలి అని చెప్పి ప్రభువు తన వాక్యములు మన కొరకు రాసి ఉంటున్నారు. పౌలు యవనస్తుడైనటువంటి తిమోతిని చూచి చాలా సంగతులు నేర్పించాడు. ఒక ముఖ్యమైనటువంటి సంఘటన ఏమిటంటే, తిమోతి మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఎంత ఆశ్చర్యం చూడండి, ఒక యవనస్తుడు 5 విషయాల్లో మాదిరిగా ఉండాలని ప్రభు కోరుచుంటున్నారు. కాబట్టి నాలో మాదిరి జీవితం లేకపోతే, నీలో మాదిరి జీవితం లేకపోతే ప్రభువును అడుగుదాము, క్షమాపణ కోరుదాము, మాదిరిగా మనము మార్చబడాలి. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములో మన యందు దోషారోపణ చేయును, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందాము. ఒకవేళ ప్రభు యొక్క మెల్లని ఆత్మ నీతో నాతో మాట్లాడచ్చు, ఫలాని విషయంలో నీవు వెనుకబడ్డావు, ఫలాని విషయంలో నీవు అవిధేయుడుగా ఉన్నావని చెప్పినట్లయితే దాన్ని మనము సమ్మతి పరుచుకోవాలి అని చెప్పి వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. మనం కువైట్స్కి వెళితే 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు గోల్డ్ ఉంటున్నది. దాంతోపాటు రోల్డ్ గోల్డ్ కూడా అమ్ముతున్నారు. రోల్డ్ గోల్డ్ కూడా ఆభరణాలు అమ్ముతున్నారు. ప్రభు అంటున్నాడు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచుంటాను. ప్రభు అంటున్నాడు, నువ్వు నీ పరిశుద్ధ జీవితము, నా పరిశుద్ధ జీవితము 24 క్యారెట్ లాగా ఉందా, 22 లాగా ఉందా, 18 లాగా ఉందా, లేకపోతే అది ఒట్టి రోల్డ్ గోల్డ్గా కనబడుతుందా అని కూడా ప్రభు అడుగుతున్నాడు. ఆ యొక్క హవ్వ ఏ విధముగా మోసపోయిందో మనకి తెలుసు. అటువంటి పరిస్థితుల నుంచి నేను తప్పించబడాలని పరిశుద్ధులైన పౌలు అక్కడ ఆయనకు రాస్తూ ఉంటున్నారు. నా మట్టుకు మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. కాబట్టి మన సంఘస్థుల కొరకు, అనేక దేశాల కొరకు, అనేక పట్టణాల కొరకు, నీకు నాకు తెలిసినంత వరకు వారి కొరకు ప్రార్థన చేయాలి. లేకపోతే అది మనకు పాపము అని వాక్యములో మనము గమనిస్తూ ఉంటాం. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట అను పాపంతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానం. తిరుగుబాటు చేయుట, ఏవైనా తిరుగుబాటు స్వభావం మనకు ఉందా? పెద్దల ముందు మూర్ఖతను మనము కనిపిస్తున్నామా? అవన్నీ కూడా మనం పరీక్షించుకోవలసిన వారముగా ఉంటున్నాం. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుంటున్నాను. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనొచ్చు, భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. ప్రియులారా, నోటికి కళ్ళెము ఉండాలి. దావీదు మహారాజు కూడా ఆ విధముగా ప్రార్థించినట్లు గమనిస్తూ ఉంటున్నాను. తన నోరు కాచుకొనివాడు తను కాపాడుకును, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకున్నాడు. ఏం బ్యూటిఫుల్ వర్సెస్ రాశారండి సామెతల గ్రంథంలో. తన నోరును కాచుకునివాడు తను కాపాడుకును, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకున్నాడు. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడను.
కాబట్టి యవ్వన సహోదర సహోదరులారా, క్రైస్తవ జీవితంలో ఈ లెంట్ సీజన్లో మనల్ని మనము తగ్గించుకోవాలని కోరుచుంటున్నాను. ఇక్కడ సూర్యుడు అస్తమించు బొమ్మ మనం చూస్తున్నాం. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపానికి మాత్రం కొంచెం లైసెన్స్ ఇచ్చాడు ఆయన. ఏమన్నా నీకు కోపం వస్తే కోపపడు, అయితే సాయంత్రం 6 గంటల లోపల అతన్ని క్షమించాలి, ఆ కోపం ఉండకూడదని ప్రభు ఆయన సెలవిచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ సిరిపురపు కృపానందం గారు, ఇది చెప్పి ముగిస్తాను. సిరిపురపు కృపానందం గారు 100 సంవత్సరాల ముందు ఆయన ఇక్కడ పుట్టాడు. నర్సీపట్నం రోడ్డు ఆయన స్టేషను. ఆయన వీరిది నర్సీపట్నం ప్రాథమిక పాఠశాలలో పనిచేయడానికి అవసరమైనంత విద్యాభ్యాసం చేశారు. తాను చవిచూచిన క్రీస్తు బోధామృతాన్ని 10 మందికి పంచిపెట్టాలనే తహతహ వినసొంపైన గళం కలిపి చిన్న చిన్న గీతాలు వ్రాయడానికి కారణమైనాయి. వీరు రాసిన గీతాల్లో మనకు లభించిన 2 కూడా పాపక్షమాపణ కొరకు పాపి పడే వేదనను, మానసిక క్షోభమును సూచిస్తున్నాయి. తన జీవితానుభవములో తెలియవచ్చిన అతి సామాన్య పదాలను పొందికగా కూర్చి తన భావాలను వ్యక్తీకరించాడు. మనకు తెలిసిన పాట అపరాధిని యేసయ్యా, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెంచకయని కృపలో నపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా, శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా, అక్షయ భాగ్యమునియా, మోక్షంబు చూపితివయ్యా, అక్షయ భాగ్యమునియా, మోక్షంబు చూపితివయ్యా, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. ఇంతవరకు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించాము. ఆ వాక్యపు వెలుగులో మరి ముఖ్యంగా ఈ భస్మ బుధవారం ప్రారంభించబడినటువంటి ఈ యొక్క లెంట్ దినాలు ఈస్టర్ దాకా మనము సమయాన్ని సద్వినియోగపరచుకొని వీలైనంత వరకు ఎక్కువ సమయాన్ని గడుపుచు ప్రభు సన్నిధిలో ముందుకు సాగుటకు ఆయన మనకందరికి కృప దయచేయునుగాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మరి ఇంతవరకు ప్రభు తన దాసు నిలబెట్టుకుని ఈ యొక్క బసవబుధవార దినమందున ప్రత్యేకంగా మనము ఏ మనస్తత్వం కలిగిన వారికి ఉండాలో, మరి ఎటువంటి జీవితం కలిగిన వారికి ఉండాలో మరోసారి దేవుడు మరొకసారి మనకు స్పష్టంగా వివరించి ఉన్నారు. మరి ఆ యొక్క బూడిద దేనికి చిహ్నమో ప్రత్యేకంగా దేవుడు తన యొక్క మరి దాసుని ద్వారా మాట్లాడారు. మరి ప్రత్యేకమైన సమయంలో ప్రభు ఏ విధంగా తగ్గించుకుని పాపులమైన మన కొరకు ఆ యొక్క శిలువ త్యాగం చేయడానికి ఏ విధంగా తగ్గించుకుని వచ్చారు, అదే విధంగా మనం కూడా తగ్గింపు స్వభావం కలిగి మరి దేవుని సన్నిధిలో మరి దేవుని సాక్షులుగా ఉండడానికి మరి ఒకసారి దేవుడు మాట్లాడుతున్నారు. మరి అలాగే నినివే పట్టణ ప్రజలు మరి ఆ యొక్క ఆ దేశం మీదకి, ఆ పట్టణం మీదకి ఉగ్రత వస్తుందని తెలిసినప్పుడు వారందరూ కూడా తగ్గించుకుని ఏ విధంగా లోబడి ప్రార్థన చేశారో అటువంటి ప్రార్థనా జీవితం మనకు కూడా కలిగి ఉండాలని చెప్పని మరి ఒకసారి ఈ దినమందు మనం హెచ్చరించబడి ఉన్నాం. ప్రాముఖ్యంగా మనకు కావాల్సింది తగ్గింపు స్వభావం, లోబడే మనస్తత్వము. కాబట్టి మరి ఈ దినమందు మనం అందరం కూడా అటువంటి స్థితిలో ఉండడానికి దేవుడు తన కృప దయచేయను గాక. మరి ఈ దినమందు ప్రాముఖ్యంగా ఇంచుమించు 30 మంది ఈ యొక్క 30 మంది వరకు ఈ యొక్క జూమ్ లో జాయిన్ అయి ఉన్నారు. మరి చాలా సంతోషం. మరి ఈ 40 దినాలు కూడా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి మనము దేవుని యొక్క సన్నిధిలో దినాలు శ్రద్ధతో మనము పాటించడానికి, ఆచరించడానికి, దేవునికి విధేయులుగా మనం జీవించడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఎవరు నిర్లక్ష్యం చూపొద్దు. మరి ఈ ప్రత్యేకమైన ఈ మండల కాలంలో, ఈ 40 దినాల ప్రత్యేకమైన మండల కాలంలో దానికి ప్రాధాన్యత గురించి కూడా దైవజనులు మనకు వివరించడం జరిగింది.
మరి యొక్క ప్రాముఖ్యమైన ఈ ప్రతిష్ఠించబడిన ఈ దినాలలో మనం కూడా ప్రతిష్ఠించబడి మరి 40 దినాలు మనకు మనం నలగట్టుకొని మరి 40 దినాలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలు మనం తీసుకుని మరి ఏది మనము తీసివేయాలో తీసివేసి ఏది మనము మన హృదయంలో తీసుకోవాలో అది తీసుకుని దేవుని కొరకు ప్రత్యేక పండుగ ఉండడానికి మనమందరం కూడా సిద్ధపడదాం. మరి కడవరి దినాల్లో ఉన్నాం, భయంకర దినాల్లో ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా మరి దైవజనులు బలహీనంగా ఉండి మరి ఇంత శక్తిని తెచ్చుకుని మరి తప్పనిసరిగా వాక్యం సందేశం ఇవ్వాలని చెప్పని ఆశతో మన మధ్యకు వచ్చి ఉన్నారు. మరి ఆయన వయసు ఎంతో మనందరికంటే పెద్ద వయసు. ఈ వయసులో కూడా మరి అనేక సంవత్సరాలుగా ఇంచుమించు 54 సంవత్సరాలుగా మరి సంఘం ప్రారంభించి ఇంతవరకు కూడా ప్రతి సమయంలో కూడా వాక్య సందేశాలు ఇస్తూ సంఘాన్ని బలపరుస్తున్న దైవజనులు. మరి ముఖ్యంగా సంఘం అంతా కూడా దైవజనుల గురించి మనం ప్రార్థిస్తున్నాం. ఇంకా మన దైవజనులు మన సంఘ సక్సెసర్ గారు రెవరెండ్ డాక్టర్ దానస్వామి గారు సంపూర్ణ ఆరోగ్యంతో మరలా మన మధ్యకు వచ్చి మన సంఘానికి వచ్చి మరలా వాక్యం ద్వారా బలపరచడానికి మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. మరి విత్తబడిన వాక్యం మన జీవితం ఫలించడానికి దేవుడు తన కృప దయచేయను గాక. మరి సమయంలో ఆరాధన చేద్దాం.